కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత ఇటు నిరుద్యోగులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో నిరుద్యోగులంతా కలిసి భారీ ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు, విజయోత్సవ ర్యాలీ. దీనికి సంబంధించి మరింత సమాచారం మనతో మాట్లాడడానికి బల్మూరి వెంకట్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈ విజయాన్ని, ఒక పార్టీ విజయాన్ని స్టూడెంట్స్ ఇంత ఘనంగా జరుపుకుంటున్నారు, ర్యాలీలో ఇంతమంది వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి క్రియాశీలక పాత్ర పోషించింది. తెలంగాణలోని 40 లక్షల మంది నిరుద్యోగులు, ఈ యొక్క విజయం కూడా కేవలం నిరుద్యోగులకి అంకితము. తప్పనిసరిగా నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. ఇది కాంగ్రెస్ పార్టీ పక్షాన కాదు, తెలంగాణలో నిరుద్యోగ లోకం ఈరోజు ఏదైతే చిక్కడపల్లిలో ఏదైతే ప్రబలిక ఏదైతే దీనికోసము పాపము అమరవీరులకి త్యాగాలకి దానితో పాటు ప్రబలిక ఆత్మ ఏదైతే వారి ఆత్మ కూడా శాంతించాలనే ఉద్దేశంతో మరొక ప్రబలిక ఆత్మహత్య జరగకుండా, మరొక నిరుద్యోగి ఆత్మహత్య జరగకుండా వీరు కాంగ్రెస్ పార్టీపై చూపించిన విశ్వాసం తప్పనిసరిగా మేనిఫెస్టోలో ఏ అంశాలైతే నిరుద్యోగుల కోసం ప్రవేశపెట్టినామో, విద్యార్థుల కోసం ప్రవేశపెట్టినామో తప్పనిసరిగా ఆ ప్రతి ఒక్క అంశాన్ని కూడా అమలు చేసే విధంగా, ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆ బాధ్యతను కూడా ఎన్ఎస్ఓ తీసుకుంటుందని చెప్పి నిరుద్యోగులకి వాగ్దానం చేస్తున్నాం. ప్రత్యేక రాష్ట్రం కోసం ఇంతమంది కదలడం చూసినాం, ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కూడా అదే ఉత్సాహం కనిపిస్తుంది. ఏం చెప్తారు యూత్ కి? ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ తెచ్చుకున్నాక సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత అది ఒక గడిలో ఒక పక్షి గద పింజరంలో బంధించినట్టు కల్వకుంట్ల కుటుంబం ఈ యొక్క రాష్ట్రాన్ని వాళ్ళ పింజరంలో బంధించే ప్రయత్నం చేశారు. 3వ తారీఖున ఫలితాలు వచ్చినాక మా పక్షులకి మాకు స్వేచ్ఛ దొరికింది. కేవలం ఒక ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుని లెక్క కాదు, ఒక నిరుద్యోగి లెక్క గత 9 సంవత్సరాలకెళ్ళి విద్యార్థులు ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో పెట్టారు, జర్నలిస్టులు ప్రశ్నిస్తే జర్నలిస్టుల పైన దాడులు చేశారు. ఈరోజు మాకు స్వాతంత్రం వచ్చిందనే విధంగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాము. ఆ సంబరాల్లో భాగంగానే ఈ నిరుద్యోగుల విజయోత్సవ ర్యాలీ ఇది. అశోక్ నగర్ చౌరస్తాకి వెళ్ళి ఈ ర్యాలీ కేవలం స్టార్ట్ అయినాక స్వచ్ఛందంగా నిరుద్యోగులు వాళ్ళే ఇచ్చే వాళ్ళు వచ్చి ఈ ర్యాలీలో భాగస్వాములు అవుతున్నారు. ఈ ర్యాలీ అశోక్ నగర్ మొదలై చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వరకు కొనసాగుతుంది. ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు, సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది అంటే 10 ఏళ్ల తర్వాత కూడా ఉద్యమం తర్వాత ఇప్పుడు ఇంతమంది ఒక విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటున్నారు, ఏం చెప్తారు? ఒక రకంగా ఇది విషాదం ఏంటంటే ఇన్నేళ్ళు సమస్యకు పరిష్కారం దొరకలేదు. కానీ ఒక రకంగా ఇది సంతోషం ఎందుకంటే నిరుద్యోగ సమస్య ఈసారి ఎన్నికల్లో ప్రధాన అంశంగా ఎజెండా మీదకి వచ్చింది. అదేవిధంగా నిరుద్యోగులు ఒక రాజకీయ శక్తిగా మారింది. అందుకని అన్ని పార్టీలు కూడా ఈ సమస్య తీవ్రతను గుర్తించినాయి. ఈ సమస్య పరిష్కారానికి అందరు కూడా ప్రకటన చేయవలసి వచ్చింది. అంతవరకు నిరుద్యోగులు లేరు, సమస్యలు లేరన్న టీఆర్ఎస్ కూడా ఆఖరికి నిరుద్యోగులను పిలిచి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఒక డిమాండ్ ప్రాధాన్యత ఇవాళ దేశంలో ఎజెండా మీద నిలబడ్డది. మనం ఇవాళ కోరుకోవాల్సింది ఏంటంటే ఈ డిమాండ్ ప్రాధాన్యతను నిలబెట్టడమే కాదు, పరిష్కారాలను సాధించి దేశానికి ఆదర్శంగా నిలబడాలి. దేశంలో ఎక్కడ కూడా నిరుద్యోగ సమస్య ఇంత బలంగా ఎజెండా మీద ఎక్కడికి రాలేదు. నిరుద్యోగులు కూడా ఇంత బలమైన శక్తిగా ఎక్కడ ఈ స్థాయిలో పనిచేయలేదు. ఇవాళ వాళ్ళు పనిచేసిండ్రు, ప్రభుత్వాలను మార్చిండ్రు, ఒక మార్పును తీసుకొచ్చిండ్రు, కొత్త ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిండ్రు. ఇప్పుడు జరగవలసింది ఏంటంటే ఈ డిమాండ్లకు పరిష్కార మార్గాలు కూడా అమలయ్యేటట్టు చూసి దేశానికి మనం ఆదర్శంగా నిలవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా మరి ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించింది. కాబట్టి ఇవాళ మరి వాళ్ళు ఈ పరిష్కారానికి పూనుకొని వెంటనే ఆల్రెడీ నోటిఫికేషన్ క్యాలెండర్ కూడా ప్రకటించారు. కాబట్టి నేను అనుకోవటం అయితే అనుకున్న పద్ధతిలో ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుంది. తప్పనిసరిగా ఈ నిరుద్యోగులకు న్యాయం చేసే ఆలోచనతో ఉందనేది మనకు కనబడతా ఉంది. అది అమలయ్యేటట్టుగా కూడా చూసుకోవాల్సిన అవసరాన్ని ఈనాటి ర్యాలీ స్పష్టం చేస్తుంది. 2023 ఎన్నికలు నిరుద్యోగులకు మరియు టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల మీద జరిగాయి. ఈ యుద్ధంలో నిరుద్యోగులు బీఆర్ఎస్ యొక్క కోట గడియలను కూల్చివేసి యువత పతాకాన్ని ఎగరవేశారు. ఎందుకోసం అంటే ఈరోజు భారతదేశంలో కనిపించే రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకమైంది. ఎందుకు ఈ రాష్ట్రం ప్రత్యేకమైందంటే ఈ మొత్తం రాష్ట్రము ముల్కీ ఉద్యమం పునాదుల మీద నిర్మించబడింది. ముల్కీ ఉద్యమం అంటేనే ఉద్యోగాల ఉద్యమం. కానీ ఈ దశాబ్ద బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్ ప్రభుత్వము యువత ఆకాంక్షలు అవసరాలైన ఉద్యోగాలను నింపలేకపోయింది. అందుకోసమే ఏ ముల్కీ ఉద్యమ పునాదుల మీద ఈ ఉద్యమం లేచిందో బీఆర్ఎస్ యొక్క
నియంతృత్వాన్ని, బీఆర్ఎస్ యొక్క అప్రజాస్వామిక విధానాల్ని, బీఆర్ఎస్ యొక్క ఉద్యోగ కల్పన విధానాల్ని ఎండగడుతూ ఒక మహత్తరమైన బస్సు యాత్రను ఉత్తర తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో నడిపించింది. ఈ నేల తల్లి సాక్షిగా మా విద్యార్థుల అడుగులు, మా యువత అడుగులు ఏ నేలను, ఏ తెలంగాణను పునీతం చేశాయో ఆ నేల తల్లి సాక్షిగానే ఈరోజు బీఆర్ఎస్ ఓడిపోయి యువత పతాక ఎగిరేపించింది. రాబోయే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించింది, ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించింది, మెగా డిఎస్సి ప్రకటించింది, టీఎస్పీసీ ప్రక్షాళన ప్రకటించింది, 2 లక్షల ఉద్యోగాలను ప్రధానంగా తీసుకొస్తానని చెప్పింది. ఈరోజు ఇక్కడ ప్రజానీకం, ప్రధానంగా యువత మొత్తం తెలంగాణలో గల్లీ గాంకు రిప్రజెంట్ చేస్తూ మొత్తం తెలంగాణ సమాజానికి ప్రాతినిధ్యం వహించే విద్యార్థులు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న ర్యాలీ మొత్తం తెలంగాణ యొక్క ఇంద్రధనుస్సు, తెలంగాణ యొక్క ప్రతిభగా భావిస్తూ ఉన్నాం. రేపు పబ్లిక్ సెక్టార్ రక్షణ కోసం, తెలంగాణ ఏ లక్ష్యాల కోసం ఏర్పడిందో ఆ లక్ష్య సాధన కోసం ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఇది ఒక మహత్తర ర్యాలీ, విద్యార్థుల ఆకాంక్షని, నిరుద్యోగుల ఆకాంక్షని ప్రతిబింబించే ర్యాలీ. కాబట్టి ఇది ప్రజాస్వామ్య విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ మొత్తం ర్యాలీ అమరవీరుల ఆత్మలకు శాంతి కలగాలని, యువత యొక్క ఆక్రందనాలకి నిదర్శనంగా ఉండాలని, రేపు భవిష్యత్తు విజయానికి సాక్ష్యంగా నిలవాలని మేము కోరుకుంటున్నాం.